ఇవి చూద్దాము లైక్ షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ మనకి గూగుల్ యాడ్ ప్లాట్ఫామ్స్ లో డైరెక్ట్ గా చేయడానికి రాదు. దీనికి ఏంటంటే మనం ఇంకొక అకౌంట్ కి కనెక్ట్ అవ్వాలి. అదే మర్చెంట్ సెంటర్. ఈ మర్చెంట్ సెంటర్ లో మనం ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి. ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ ని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ కి ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. క్రియేట్ ఏ క్యాంపెయిన్. క్రియేట్ ఏ న్యూ క్యాంపెయిన్. ఇప్పుడు వచ్చేసి షాపింగ్ యాడ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన క్యాంపెయిన్ ఉంటుంది. అలాగే మన క్యాంపెయిన్ నేము, ఇక్కడ చూడండి మర్చెంట్ సెంటర్ అని ఉంది. మర్చెంట్ సెంటర్ లో అకౌంట్ యాడ్ చేయాలి. మనం ఎన్ని ప్రోడక్ట్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ అప్రూవల్ అయినాయో చూపిస్తుంది మన మర్చెంట్ సెంటర్ అకౌంట్ లో. ఈ మర్చెంట్ సెంటర్ అకౌంట్ లో మనకి యాడ్స్ రన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ప్రోడక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకుంటాం. దీన్ని మళ్ళీ గూగుల్ యాడ్స్ కి ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు నార్మల్ గా మళ్ళీ రన్ చేసుకుంటాము. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేయడం అంటే ఫస్ట్ మనం జీమెయిల్ తోటి ఈ మర్చెంట్ సెంటర్ ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతాడు. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయాలి. లైక్ వెబ్సైట్ కానీ బిజినెస్ ఏంటి అన్ని డీటెయిల్స్ అడుగుతాడు. మన బిజినెస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇది మనకి ఇమీడియట్ గా అప్రూవల్స్ అయితే రావు. మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత 1 or 2 days టైం తీసుకుంటుంది మన ప్రోడక్ట్స్ కి అప్రూవల్ రావడానికి. ఆ తర్వాతే మనం రన్ చేయడానికి వస్తుంది అనమాట. యాడ్ ఈరోజు మనం 2 days తర్వాత క్యాంపెయిన్ రన్ చేయాలంటే ఈ రోజు మొత్తం ఫినిష్ చేసుకోవాలి. మర్చెంట్ సెంటర్ లో అప్రూవల్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్రోడక్ట్స్ క్లిక్ చేసి ఈ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ప్రోడక్ట్స్. ఇక్కడ న్యూ ప్రోడక్ట్స్ 1 by 1 యాడ్ అనదర్ ప్రోడక్ట్ సోర్స్ అన్నాడు. మనం 1 by 1 యాడ్ చేద్దాం. బట్ దీనికి కూడా మనకి 3 to 4 వేస్ ఉంటాయి. లైక్ ఒక ప్రోడక్ట్ ని 1 by 1 మాన్యువల్ గా యాడ్ చేయడం, అలాగే ఏపీఐ యూజ్ చేసి యాడ్ చేయడం, లేక ప్లగ్ఇన్ యూజ్ చేసి యాడ్ చేయడం, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. బట్ మనకి ఏంటంటే వెబ్సైట్ ఉంటే మనం ఇవన్నీ చేయగలుగుతాము. వెబ్సైట్ లేదు కాబట్టి ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలో చూస్తాం. బట్ 1 by 1 యాడ్ చేయాలంటే మనకి ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. ప్రోడక్ట్స్ అంటే కోట్లలో ఉంటాయి. పెద్ద పెద్ద వెబ్సైట్స్ కి, చిన్న వెబ్సైట్స్ కి కనీసం వందల్లోనూ వేలల్లోనూ ఉంటాయి. అన్ని ప్రోడక్ట్స్ ని మనం యాడ్ చేయాలంటే అట్లీస్ట్ మనం మొత్తము అన్ని మన ఈ మర్చెంట్ సెంటర్ లో అప్రూవల్ ఉండాలి. అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాయి అనమాట. అంటే లైక్ డేటా ఎంట్రీ టైప్ లో తీసేసుకొని వాళ్ళ చేత ప్రోడక్ట్స్ అన్ని అప్లోడ్ చేపిస్తారు. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ వాళ్ళు రన్ చేయాలి అంటే వాళ్ళకి ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి. అలా ఇక్కడ ప్రోడక్ట్ యాడ్ చేసుకోగానే 1 by 1 యాడ్ చేసేది తీసుకున్నాం. మామూలుగా అయితే 1 by 1 కాకుండా మెయిన్ గా చూస్తే ఈ 1 by 1 ఉంటుంది, ప్లగ్ఇన్ ఉంటుంది, ఏపీఐ ఉంటుంది, అలాగే ఎక్సెల్ షీట్ ఉంటుంది. అది ఎక్సెల్ షీట్ ఎక్కువ సిఎస్వి షీట్ కానీ ఎట్లా అప్లోడ్ చేసే ఆప్షన్స్ అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం ప్రోడక్ట్ మనకి ఆన్లైన్ స్టోర్ ఉండాలి.
స్టోర్ లేకపోతే మనకి ఇది వర్కౌట్ అయితే అవ్వదు. కంపల్సరీ మనకి స్టోర్ ఉండాలి. ఆ స్టోర్లో ఈ ప్రోడక్ట్ ఉండాలి. ఆ, అందుకని ఆ స్టోర్ ఇక్కడ ఇద్దాము. జస్ట్ ఇది ఒకటి నా ఒక వెబ్సైట్ ఉంది, ఊరికే జస్ట్ ఇస్తున్నాను, లేదంటే బ్లాగ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి టైటిల్, బ్రాండ్, డిస్క్రిప్షన్, ఎట్లా కనపడుతుంది నైట్ దుప్పటేసు. ఇట్లా మనం ఇంకా కొన్ని డిస్క్రిప్షన్స్ అన్ని మన 5000 వర్డ్స్ వరకు ఉంటుంది, అది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇమేజెస్. ప్రోడక్ట్ ఇమేజెస్ యాడ్ చేయాలి. ఇది ప్రోడక్ట్ ప్రొవైడ్ అని ఇమేజ్ యూఆర్ఎల్, అంటే మన వెబ్సైట్లో ఉన్న ఇమేజ్ యూఆర్ఎల్ కావాలంటే ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజ్ అని ఇచ్చాడు. బ్రౌజ్. ప్రోడక్ట్ యాడ్ చేసాము. ఇంకా కావాలంటే ఇంకా ఇక్కడ ప్రోడక్ట్స్ కూడా అన్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఇంకా జేపీజీలు. ఇక్కడ ఇంకా వరుసగా మనం ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కండిషన్స్, ప్రోడక్ట్ టైప్, ఇంకా ఏమన్నా ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కేటగిరీ,
శారీస్ ఆప్షన్ లేదు ఇక్కడ. ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ ప్రైస్ స్టాక్ ఉందా అవుట్ ఆఫ్ స్టాక్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి అనమాట. సేల్స్ ప్రైస్ 550 రూపీస్, లేకపోతే ఇక్కడ 1000 రూపీస్ పెట్టేసి 550కి సెలెక్ట్ డేటా అంటే ఈ ఆఫర్ ఎప్పటి వరకు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్యూకే అంటే అక్కడ ఐడి ఇస్తాడు, ప్రోడక్ట్ ఐడీస్. అది మనకి ప్రోడక్ట్ దగ్గర ఉంటే యాడ్ చేస్తాం, లేకపోతే ఆ ఐడి నుంచి సెర్చ్ చేస్తే ఈజీగా వస్తాయి అనమాట. ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఏది డైరెక్ట్ గా సెర్చ్ చేస్తున్నాడో అనేది. ఇక్కడ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటో జిఏఎన్టీ అని ఇవన్నీ ఇచ్చాడు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ మనకి ఇక్కడ సిరీస్ ఆఫ్ నెంబర్స్ లెటర్స్ ఏదో ఉన్నాయి అడిగాడు. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కాదు కాబట్టి మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ ఇండియా. మార్కెటింగ్ మెథడ్స్, ఫ్రీ లిస్టింగ్ అండ్ షాపింగ్ యాడ్స్. ఎక్కడ మనం మార్కెట్ చేయాలనుకుంటున్నాము, ఫ్రీగా లిస్ట్ అయ్యే ప్లేసెస్లో అండ్ షాపింగ్ యాడ్స్లో చేయాలనుకుంటున్నాము, అక్కడే యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ లేబుల్స్, ఇక్కడ మనం ఏదైనా వాల్యూస్ యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి గూగుల్కే తెలుస్తాయి తప్పితే మన కస్టమర్కి అయితే కనిపించవు ఇవి. ఎట్లా ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇంకా మన ప్రోడక్ట్ కలరు సైజు ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మామూలుగా ఎస్సీఓ చేయాలి అంటే ఓన్లీ టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, ఇమేజెస్ ఇవి సరిపోతాయి. కానీ ఈ ఈకామర్స్కి వచ్చేసరికి మనకు చాలా వర్క్ ఎక్కువ, అలాగే కూడా శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది ఈ ఓన్లీ ఈకామర్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి. ఇంక ఇది ఎవరికి రిలేటెడ్ అంటే ఫీమేల్స్కి రిలేటెడ్ మెటీరియల్, సారీ ప్యాటర్న్ ఏంటి, దానికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సరిపోతుంది, ఇవన్నీ ఇక్కడ యాడ్ వచ్చి అడిషనల్ డీటెయిల్స్, షిప్పింగ్, రిటర్న్స్, వెయిట్ ఎంత, వెయిట్ని బట్టి షిప్పింగ్ ప్రైజెస్ పడతాయి. అడిషనల్ ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్, ఇవన్నీ కూడా మనము అన్ని డీటెయిల్స్ మన దగ్గర ఒక కంపెనీ కనుక రన్ చేస్తూ ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి. ఇక్కడికి వచ్చి మనం సేవ్ చేసేసుకున్నాం. ప్రోడక్ట్ అనేది యాడ్ అయింది. ఇంకా మనకు దాన్ని ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఇది డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి యాడ్ క్యాంపెయిన్స్ అని ఉంది. ఎక్కడి నుంచైనా మనం క్యాంపెయిన్ అంటే గూగుల్ యాడ్ అకౌంట్కి కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇట్లా మనం ప్రోడక్ట్స్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు వరుసగా.
బట్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనకు అన్ని డీటెయిల్స్ ఉంటే మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, కలర్స్, సైజు. ఎందుకంటే ఏ కలర్తో సెర్చ్ చేసినా, ఏ టైప్తో సెర్చ్ చేసినా, ఎలాంటి వర్డ్ యూస్ చేసినా అన్నిటికీ మన ప్రోడక్ట్ కనపడాలంటే ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సింది. మన దగ్గర ఒక స్టోర్ ఉందనుకోండి, ఆ స్టోర్లో మనం అన్ని ఆల్రెడీ డేటా ఫిల్ చేస్తాం కాబట్టి ఆ డేటా తీసుకొని ఇక్కడ యాడ్ చేయొచ్చు. బట్ మన దగ్గర లేదు కాబట్టి జస్ట్ మన నార్మల్ అవైలబుల్ ఉన్న డీటెయిల్స్ ఇచ్చాం. శారీ విత్ కలర్ బ్లూ అని, లేకపోతే శారీస్ ప్రైస్ అని, ఇట్లాంటివి ఏది టైప్ చేసినా కూడా రావాలంటే మీకు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. లేదు ఇక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు, లేదా ఇక్కడి నుంచైనా మనము క్యాంపెయిన్ సెటప్ చేయొచ్చు. మేడం ఇది ఈ-కామర్స్ ది ఫ్రీ గూగుల్ యాడ్స్ అంటే మనీ పే చేసి మనం క్యాంపెయిన్ రన్ చేయాలి అంతే. ఇవి ఫ్రీయా మేడం, లేకపోతే వీటికి కూడా మనం మనీ పే చేయాలా? గూగుల్ యాడ్స్ ఏదైనా మనీ పే చేయాలి. మర్చెంట్ సెంటర్కి మనీ పే చేయక్కర్లేదు. ఓకే. కానీ యాడ్ రన్ చేయాలంటే మనీ పే చేయాలి. యాడ్స్ అంటేనే పేమెంట్. ఓకే. నేను గూగుల్ మళ్ళీ నార్మల్గా ఎస్సీఓ అంటే ఎస్సీఓకి ఏమి ఉండదు, ఈ కామర్స్ అయినా కూడా. దీనికైతే ఈ మర్చెంట్ సెంటర్గా మనం ఏం పే చేయము, బట్ ఇక్కడ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుని ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాం. ప్రోడక్ట్ ఐడి ఇది ఏ పేరు మీద ఉంది? శ్రీష 899. శ్రీష 899 నాట్ అట్ లింక్డ్ అంటే ఇక్కడ వచ్చేసి మర్చెంట్ సెంటర్కి లింక్ చేయాలన్నమాట. లింక్ అని ఇస్తే లింక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అని సెలెక్ట్ అయింది. బట్ ఇదేంటంటే ఏఐ క్యాంపెయిన్. లేదు మనము స్టాండర్డ్ షాపింగ్ క్యాంపెయిన్కి వెళ్ళాలంటే మనం ఓన్గా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం మళ్ళీ సెటప్ చేసుకోవాలనుకో ఓన్గా. అదే ఇది ఇచ్చేసాం అనుకోండి, డైరెక్ట్గా ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి చేసేస్తుంది. ఇది కూడా కాస్ట్ పర్ క్లిక్, ఎందుకంటే ఇది కూడా సెర్చ్ ప్లాట్ఫామ్లోనే డిస్ప్లే అవుతుంది కాబట్టి. ఇక్కడ ఏమి యాడ్స్ పెట్టలేదు, దీనికి చూపిద్దామంటే ఎట్లా వస్తుందని. బట్ ఎట్లా అనమాట, రేటింగ్ వైజ్ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యాడ్స్ ఇస్తే పక్కన కూడా వస్తుంది, ఏం లేవు దీని మీద. అమెజాన్ అని కొట్టుకుని అమెజాన్.in యాడ్ వచ్చింది. ఇదేమో నార్మల్ రిజల్ట్.
మీరు ఎప్పుడు క్యాంపెయిన్ రన్ అవుతూనే ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ వచ్చేసి యావరేజ్ డైలీ బడ్జెట్ 1000 రూపీస్ అట్లా పెడతాం. మాక్సిమం సిపిసి. నెక్స్ట్ కస్టమర్ అక్విజిషన్. బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్ అంటే అది మనం ఫస్ట్ డిస్కస్ చేసాం కదా, సేమ్ అంతే. ఇంకా న్యూ కస్టమర్స్కి ఎక్స్ట్రా బిడ్ చేయాలా అంటే అవసరం ఉంటే సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే లేదు. క్యాంపెయిన్ ప్రయారిటీ. ఇక్కడ వచ్చేసి లో రికమెండెడ్ టు ఓన్లీ వన్ షాపింగ్ క్యాంపెయిన్. ఒకే క్యాంపెయిన్ ఉందనుకోండి, ఇది తీసుకుంటాం డిఫాల్ట్గా. ఎక్కువ క్యాంపెయిన్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మొత్తం ఇండియా వైడ్ ఇదంతా సేమ్, ఇది కూడా ప్రాసెస్ అంతే. క్యాంపెయిన్ సెటప్స్ ఇవన్నీ, స్టార్ట్ డేటు, క్యాంపెయిన్ యూఆర్ఎల్స్, నెట్వర్క్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో అక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆల్ ప్రోడక్ట్స్ అని. యూజ్ ఆల్ ప్రోడక్ట్స్, యూజ్డ్ సెలెక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అని ఉంది. ఇట్లా ఉంటే మనకి వచ్చిన ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా యూజ్ ఆల్ ప్రోడక్ట్స్ అంటే ఇది మనం ఆల్ ప్రోడక్ట్స్ వస్తాయి. షాపింగ్ క్యాంపెయిన్ ఇవన్నీ చూసుకుంటే మనం ప్రాపర్గా ఉందా లేదా అనేసి. ఆల్ ప్రోడక్ట్స్ మన క్యాంపెయిన్ ఎన్ని ఉన్నాయని ఒక క్లిక్కి మనం 10 రూపీస్ పే చేస్తామనండి. యూజ్ ద సెలెక్షన్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్ మన ఇండస్ట్రీ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్స్ సేవ్ అవుతాయి. లేకపోతే మనం ఆ ప్రోడక్ట్స్ తీసుకుని పర్లేదు. అంటే మనం ఒకటి ఏ కేటగిరీ సేవ్ చేస్తామో చూసి గుర్తుపెట్టుకొని ఇందులో చేయాలన్నమాట. ఇది జస్ట్ ఇంకా క్యాంపెయిన్ అనేది సెటప్ అయిపోయింది, పబ్లిష్ క్యాంపెయిన్. క్యాంపెయిన్ అనేది యాడ్ అయింది. ఇక్కడేమో చూపించట్లేదు యాడ్ చేద్దాం. ఇక్కడ మన షాపింగ్ యాడ్ కనిపిస్తుంది. ఇది అప్రూవల్ రావాలి, మనకు టైం పడుతుంది. మర్చెంట్ సెంటర్ వెరిఫికేషన్ కూడా అవ్వలేదు మనకు, అందుకే అప్రూవల్ రాలేదు ఇక్కడ ఇంత. ఇట్లా మనం ఈ స్టోర్ అనేది మనం మార్కెట్ చేస్తాం షాపింగ్ యాడ్. బట్ దీనికి మనకి ఈ కామర్స్ వెబ్సైట్ కావాలి. ఒకటి మీకు ఇచ్చిన ఆల్రెడీ ఉన్న వర్డ్ ప్రెస్ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఈ కామర్స్ థీమ్ ఇన్స్టాల్ చేసుకొని అయినా చేయొచ్చు.
లేదు అంటే షాపీఫై అకౌంట్లో కాకపోతే మీకు 3 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. తర్వాత ఇంకా మనకు అది వర్క్ చేయదు. దాన్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ అదే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా అనమాట. మనం వెబ్సైట్ ఎలా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో అట్లా చేస్తాము. మీ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే మనము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తీసుకుంటాం కదా. ఇక్కడ ఇది మన ఈ కామర్స్ థీమ్ యాడ్ చేసాము. లైక్ ఇక్కడ వచ్చేసి అపియరెన్స్ లోకి ఆ థీమ్స్ లోకి వెళ్ళి థీమ్ అప్డేట్ చేస్తాం. మనకి అన్నిటికీ మనకి బాగా ఈజీగా వచ్చేది, మనం ఓన్ గా చేసుకోగలిగేది ఈ ఆస్ట్రా థీమ్. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సర్వీసెస్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ గా ఉంటది, బాగుంటది. బట్ ఇంకొకటి ఉంది బూస్టిఫై అని. ఇది ఇది కూడా మనం యాడ్ చేసుకుంటే ఇది మాక్సిమం చాలా వరకు వస్తుంది అనమాట. అయితే లైక్ ఇట్లా ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఈ థీమ్ ఇన్స్టాల్ చేసాము. థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. ఇక్కడ షాపింగ్ ఫుల్ పెడుతుంది. బట్ ఇవన్నీ చేంజ్ చేయాలి నేమ్స్. ఇక్కడ మనం యాడ్ చేసిన ప్రోడక్ట్స్ యాడ్ అయినాయి. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఇలా వస్తుంది. యాడ్ టు కార్ట్ అంటే కార్ట్ లో యాడ్ అవుతుంది. చెక్అవుట్ చేసుకుంటే మనకి బ్యాంక్ కి వీటికి ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి చూపేది అనమాట. ఇక్కడ అలా చూపిస్తుంది. ఇవి కనెక్ట్ చేసుకోవాలి మనం. అంటే లైక్ పేమెంట్ గేట్వేస్ తోటి మనం ఇంటిగ్రేట్ అవ్వాలి. కొన్ని పేమెంట్ గేట్వేస్ ఇండియాకి సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయవు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమైజేషన్. ఈ కస్టమైజేషన్ కూడా పెద్దగా మనం కొత్తగా చేసేది ఏం లేదు. సేమ్ యాజ్ టీజ్ గా మనం సర్వీసెస్కి ఎలా చేస్తామో అలాగే చేస్తాం. లైక్ లేఅవుట్, కలర్స్, బటన్స్, టైపోగ్రఫీ, కామర్స్ ఉంటుంది. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ప్రోడక్ట్ క్యాటలాగ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. సైజులు ఇవన్నీ కూడా మనకు కావాల్సినట్టు సెట్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా మనం మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఏ థీమ్ అయినా ఇన్స్టాల్ చేసుకొని ఇట్లా ఒక చిన్న సైట్ పెట్టుకొని ఈ సైట్ నుంచి మీరు కనెక్ట్ అవ్వండి. ఈజీగా మీకు ప్రోడక్ట్స్ యాడ్ అవుతాయి, అప్రూవల్ వస్తుంది. సైట్ డీటెయిల్స్ అంటే మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడు సైట్ డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు ఈ డాష్ బోర్డ్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయిపోయినాక మనకి ఇక్కడ కొత్తగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ప్రోడక్ట్స్ అని. ఈ ప్రోడక్ట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా 1 by 1 మనము యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ ప్రోడక్ట్. ఇక్కడ నుంచి మనం టైటిల్, ప్రోడక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ అక్కడ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఇక్కడ మన ప్రైస్,
గ్రూప్ ప్రోడక్ట్స్ సింగిల్ ప్రోడక్ట్ ఏమి యాడ్ చేయాలనుకుంటాం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ అఫిలియేట్ ప్రోడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ ఏమైనా చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వేరియబుల్ ప్రోడక్ట్స్ అని మనం వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ యాడ్ చేయాలి. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం ప్రోడక్ట్ నెంబర్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది ఇన్వెంటరీ స్టాక్ ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ షిప్పింగ్ ఇవంతా చూసుకోవాలి. షిప్పింగ్ అవైలబుల్ ఉందా లేదా, ఇక్కడ లింక్డ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే చూడాలి. మళ్ళీ లేదంటే డైరెక్ట్ మాన్యువల్గానే యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకంటే మనం మాన్యువల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మీషో నుంచి కూడా ప్రోడక్ట్స్ తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఎలక్ట్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఇవన్నీ అవి నేను క్రియేట్ చేసినవి కేటగిరీస్. ఆ కేటగిరీస్లో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ట్యాగ్స్ అండ్ ఇమేజ్ వస్తుంది. యాడ్ ప్రోడక్ట్ గ్యాలరీ ఇమేజెస్ అండ్ ప్రోడక్ట్ సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ అంటే మొత్తం మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ లైక్ అదే శారీస్ కానీ లేకపోతే ఇంకేమన్నా వాటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ప్రొవైడ్ చేసి పబ్లిష్ చేసేస్తే లైక్ ఇలా వచ్చేస్తుంది ప్రోడక్ట్. ఇట్లా మనం ప్రోడక్ట్స్ని యాడ్ చేసేసుకుంటాం. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు సేవ్ చేసేస్తే ప్రోడక్ట్స్ అయిపోతుంది. మళ్ళీ న్యూ ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే న్యూ ప్రోడక్ట్. ఇక్కడ పేమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అడుగుతాడు. అంటే లైక్ మన దగ్గర ఉన్న కంపెనీ జిఎస్టీ నెంబర్ కానీ మనం ఎప్పటి నుంచి చేస్తాము లేకపోతే ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అడుగుతాడు అనమాట. మనకు కొన్ని అది వచ్చేసి పర్సంటేజ్ ఉంటుంది. 100 రూపీస్కి 2 రూపీస్ తీసుకుంటారు. 100 రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగి యూపీఐ ద్వారా అట్లా కొన్ని పేమెంట్ గేట్వేస్ తక్కువ ఛార్జ్ చేస్తాయి. అన్నిటికన్నా మనకి బాగా పాపులర్ అంటే రేజర్ పే ఉంటుంది. ఎక్కువ అది యూజ్ చేస్తారు. దాని సర్వీస్ ఛార్జ్ 2 రూపీస్ ఎంత ఉంటుంది. అట్లా మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటాం. ఒకవేళ మన ప్రోడక్ట్స్ అన్ని హోమ్ పేజీలో కూడా కనపడాలి అంటే ఈ స్టార్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే మన ప్రోడక్ట్ హోమ్ పేజీలో కనపడుతుంది, లేకపోతే కనిపించదు. ఇక్కడ వచ్చేస్తాం. ఇవన్నీ మనం యాక్చువల్గా ఇక్కడ నుంచి మనము థీమ్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎడిట్ చేసుకోవడం. సేమ్ ఇది మనం సర్వీస్ ఎలా చేస్తాం అలాగే, కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ యాడ్ చేయడం ఇవన్నీ ఇట్లా చేసుకొని మీరు ఈ-కామర్స్ యాడ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. హలో, యా ఓకే మేడం. సరే ఇది ట్రై చేయండి. ఒకవేళ మర్చెంట్ సెంటర్ కనుక అంటే ఫస్ట్ నుంచి చేయలేదు కాబట్టి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూద్దాము. యా ఓకే మేడం. ఇప్పుడు ఇవి ఉన్నాయి సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్ మీరు చేయాలి క్లాస్లో. లేదు ఇంటికట్ చేసినాక రాకపోతే క్లాస్లో మళ్ళీ ఒకసారి చూపించండి. అప్పుడు దాన్ని ఏం రాలేదో అప్పుడు చెప్పు. క్లాస్ మొత్తం చేయడం అంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు మామూలుగా చేసేసేయండి. ఒకవేళ స్టార్ట్ అయిపోయారు ఇంకా అసలు రావట్లేదంటే అప్పుడు క్లాస్లో చూద్దాం రాని పాటు వరకు. యా ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం.